ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వాడవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 24:42 వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలు ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, అయితే ఆయన వచ్చుచున్నను ఎవరు సహింపగలరు, ఆయన అడుగగా ఎవరు వరవగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-15 వచనం, అందుచేత మీరును ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సౌరంగ కవచం ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమును సత్యమును గట్టి కట్టుకొని నీతియను మహిమతో తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. చివరిగా ఒక మాట, లూకాసు వార్త 13వ అధ్యాయం 29వ వచనం, మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమగల దేవేశం, మీరు ఇచ్చిన ఒకే దానాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మేము మెలకువగా ప్రార్థించే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.